గేసర చెట్టు అంటామండి. గేసర చెట్టు. ఓకే, దీన్ని ఏం చేస్తారు? ఏమంటారండి? తొర్రి వెలగ. మీరేమన్నా ఏం చేస్తావు? గేసర చెట్టు మేము విరసనలకు తాతామండి. పసుపుతో నూరుకొని తాగుతారు. విరోచన అవుతుంటే తాగుతారు. విరోచన లాగడానికి తగ్గిపోతాయి. అది ఒకటే చేస్తామండి. చాలు. ఎన్ని రకాలు? ఓకే, అది అంతే చేస్తామండి. మేము చెప్పాలి మరి. ఇది మీకుండదు షుగరు. షుగర్ ఉంటుంది కదా, ఆ షుగర్ జబ్బుకి ఈ ఆకు రోజు నీళ్ళేసి తాగితే షుగర్ తగ్గుద్ది అనమాట. తర్వాత దగ్గు వస్తుంది కదా, దగ్గు తాగాలి. తర్వాత దగ్గు కఫం గొంతు పట్టేస్తుంది అనుకో, ఈ ఆకు నూరుకుని కొంచెం తేనెలు వేసి నాకాల, అయితే బెల్లం వేసి నాకితే వేసుకుంటే దగ్గు కఫం తగ్గుద్ది. అది సరే సరే. ఇది అతుకు సార దుంప, అతుకు సార అని పిలుస్తారు చట్నీ. ఎముకలు ఇరిగిపోయినప్పుడు బెల్లం ఈ కాండం మెత్తగా నూరి బెల్లం వేసి నూరి పట్టేస్తారు అనమాట, వేసి కట్టుకట్టేస్తారు. అది అలా అతుక్కుపోద్ది అనమాట. రెండు ఈ ఈ కాండం పేస్టు కొంచెం నాన్ వెజ్ చికెన్ కర్రీలో వేసుకుని వండి తింటారు అనమాట. తింటే బోన్ తొందరగా అతుక్కుపోద్దట. అది తర్వాత వీళ్ళు చెప్తున్నారు అనమాట, ఈ ఫ్రూట్స్ తింటారంట. ఫ్రూట్ తినడం అంటే సీజనల్గా వస్తుంది కదా, ఒకసారి ఎందుకంటే ఆ ఫ్రూట్లో ఫుల్ కాల్షియం ఉంటుంది అన్నమాట. కాల్షియం ఆ తినలో ఎముకలు స్ట్రాంగ్గా ఉంటాయి. ఎదిగే పిల్లలు కొంచెం స్ట్రాంగ్గా ఎదుగుతారు అన్నమాట. అందుకే ఎముకలు బలంగా ఉంటాయి. అందుకే వీళ్ళకి ఏమి కాల్షియం డిఫిషియన్సీ ఉండదు, కాల్షియం టాబ్లెట్ ఎక్కలేదు. అలా అడవిలో బోల్డ్ సప్లిమెంట్ అంటే ప్రకృతి అన్నీ ఇస్తాం మనకి. సో దాన్ని వాడుకోవడం తెలియాలి. వీళ్ళకి తెలిసినట్టు మనకేం తెలియదు. అంటే వీళ్ళు చక్కగా ప్రకృతిని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటున్నారు కాబట్టి చక్కగా ఉన్నారు. కొన్ని రకాల మందులు చేసేవాడు. అవును, అందుకే ఇతను వైద్యుడు, వైద్యం తెలుసు, మందులు తెలిసేట. అది మా ఆవిడ చచ్చిపోయి 2 సంవత్సరాలు 2 నెలలు అయిందండి. మా ఆవిడ అన్ని మా ఆవిడ చెప్పేది. అబ్బా బాగుంది. ఇది అతుకు సార దుంప అంటారు. అతుకు సార అంటే ఎబుగిరిగిపోయింది అనుకో చెయ్యు, అది పట్టి కట్టితే అతుక్కుపోద్ది అనమాట. అతుకు సార దుంప. అతుకు సార దుంప అని ఎముక అతుక్కోవడానికి పేస్ట్ బెల్లం వేసి నూరేసి పొట్టేసడమే, అతుకుపోద్ది. ఎముకల్లా ఉంటూ ఉంటాయి, జాయింట్లలాగా. అతుకుల్లా ఉంటుంది, ఎముకలాగా ఉంటుంది. మన ఎముకలు ఎలా ఉంటాయి అలాగే జాయింట్లు ఉంటాయి అనమాట. పండు తింటారా? అబ్బా, ఓకే ఓకే. పండులో కాల్షియం ఉంటుంది అనమాట, న్యాచురల్ కాల్షియం ఉంటుంది. ఆ పండు తింటే వీళ్ళకి ఎముకలు స్ట్రాంగ్గా ఉంటాయి. ఉక్కు ముక్కలు అంటారు వీళ్ళు. మనం పైకి ఆకారం, లోపల అటారం, పైన పటారం, లోపల అటారం. నడితే విరిగిపోతాం వరకు పుట్టుకుని. చూడండి అలాగంటది. అవునవును, పండు బాగుంది. చిరుబొద్ది, దీని వేరు రసం ఒక 5 ml, ఒక చెంచా బెల్లం కలిపి వేసుకోవాలంట. రోజు తాగాలి 3 రోజులు. రోజు పొద్దున్నే 3 రోజులు తాగితే ఆ యూరిన్ మంట, బర్నింగ్ తగ్గిపోద్ది అనమాట. యూటీఐ, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉంటుంది కదా, అది అస్తమానం వచ్చేస్తూ ఉంటుంది. ఎన్ని యాంటీబయాటిక్లు వాడినా మళ్ళీ రిపీటెడ్గా వస్తూ ఉంటుంది. కానీ చక్కగా ఈ రసం కానీ తాగితే 3 రోజులు తాగితే అప్పుడు తగ్గిపోద్ది. మళ్ళీ వస్తే ఇంకోసారి ఇంకా అంతే. మన లైఫ్లో ఆ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రాదన్నమాట, మంట తగ్గిపోద్ది వెంటనే. ఓకే, వీళ్ళు చెప్పేది ఏంటంటే పార్స్ నొప్పి, మైగ్రేన్ హెడేక్, కన్ను ఎర్రబడిపోయి వాచిపోయి నొప్పి వస్తే వీళ్ళు తీగని, పొడుగ్గా ఉన్న తీగని తీసుకొచ్చి 7 ముళ్ళు వేసి మెల్ల కట్టుకుంటారంట. కట్టుకుంటే ఆ నొప్పి తగ్గిపోతారు. తగ్గాక తీగ తీసేస్తారు అన్నమాట. ఇలాగే ఈ వేరు వీళ్ళు నార్మల్ డెలివరీకి ప్రసవం అయ్యేటప్పుడు మేము మొలక కడతారు. కడితే నార్మల్ డెలివరీ అయిపోతాం అన్నమాట. ఈ వేరు ఉంది కదా, ఈ వేరు దంచి రసం తీసి నీరుడు పోస్తున్నప్పుడు మంట వస్తుంది కదా, మంట ఆ మంటకి ఆ రసం తాగితే 1 డోసు తగ్గిపోద్ది, ఒక్కసారికే పోద్ది. కొంచెం బెల్లం లేదా నీళ్ళు, గంజిలో రసం ఇస్తే తాగడమే. తాగిస్తే 1 రోజు తాగితే మొన్నటి తగ్గిపోద్ది, గంటలో తగ్గిపోద్ది అనమాట. మీరు తేనె తీస్తారా? తేనె తట్టు పొగడతారా? ఇది నోట్లో వేసి నవ్వులి ఉఫ్ అని ఉత్తే వెళ్ళిపోతాయి. చేసాను నేను. ఇలాగా పెంచితేనే తోలు కారుతుంది. ఇలాగా ఈంగలు తుడిచి కోసేవాడు నేను వయసు మీద ఉన్నప్పుడు. కుమార్ అబ్బా కాలుకుంటే ఇలా తుడిచి కోసేవాడు. మంత్రం సంపాదించుకొని మా ఆవిడ ఇయ్యడే చచ్చిపోయేది. పొగలు పెట్టకుండా తీసేవాడు. నీవు అన్నట్టు ఇది వెల్లుల్లి ఉంటాయి, 2 కలిపి బుగ్గలో పెట్టి తుడిచేవాడు. మంత్రం 2 మంత్రాలు వేసి మంత్రం వేసుకొని బుగ్గలో పెట్టుకుని అలాగా నూనె
ఈ వయసు ఉన్నప్పుడు అలా తుడిచి కోసి నూనె అమ్ముకుంటేవాడు. ఇప్పుడు ఎక్కువ కొనుక్కునేవారు. అప్పుడు ఎంత సీసా ఉండదంటే బరం సీసా బీర్ సీసా ఉంటుంది కదండి, దానికి అప్పుడు ఎంత 60, 50 ఇచ్చేవారు. పంతులు కొనేవారు, ఎవరు కొనేవారు కాదు, బడి కూడా ఇచ్చుకుంటేవాడు. సరే, అలా కోసేవాడు. తేనె అలా చేసేవాడిని ముందు. తేనె అంత పెద్ద ఎక్కతావు ఎక్కవండి అప్పుడు. నువ్వు ఇలాంటి చెట్టు కాదు, ఇలాంటి చెట్టు కాదు, ఇలాంటి కాదు ఎక్కి. అప్పుడు మాకు చాలా ఇద్దరు ఉండేది. ఎలాగంటే డబ్బు మీరు రాకుండా మాకు తిండి దొరకకుండా సరే అయింది. సొంత పంట కదా, పంట పండితేనే తినేవారం, లేకపోతే లేదు. చేంజ్ చేసేప్పుడు అలాగా అప్పుడు మేము పరిచయం కలిసి ఉన్నప్పుడు ఏమి దొరకకుండా ఉండేది. ఇప్పటి వాళ్ళకి ఏమి తినకుండా వడ్ల కూడా చిన్న వడ్ల కూడా చిన్న ఉన్నా దొరకకుండేది. మెత్తను కూడా ఏదైనా చామ కూడా తిందామన్నా దొరకకుండేది. జొన్న కూడా తినాలి, కొండ చేను కడ పండింది. జొన్న కూడా గుజ్జర జొన్న కాదు, పెద్ద జొన్న. ఎంత దాన్ని పులుచు ఇంకా ఏమి ఉండదు, వంట అనేది ఉండదు. అలాగా అలా బతికితే అప్పుడు